హలో అండి, చికెన్ సలాడ్ బౌల్ చేసుకుందామా? నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. నేను డిన్నర్కి సలాడ్ బౌల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను. ముక్కకు కూడా మంచిగా పట్టింది. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి దాన్ని మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఈ లోపల మనం సలాడ్ బౌల్ ప్రిపేర్ చేసుకుందాము. బౌల్ తీసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, కీరా, ఆనియన్, టొమాటో ఇంకా లెట్యూస్ వేసుకున్నాను. సలాడ్ బౌల్స్లో లెట్యూస్ వేసుకుంటే బాగుంటుంది క్రంచీగా. సో లెట్యూస్ కూడా మీ దగ్గర అవైలబుల్లో ఉంటే వేసుకోండి. ఈ లోపల మనము చికెన్ కూడా రోస్ట్ అయిపోయింది కదా, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా ష్రెడెడ్ చికెన్ లాగా చేసుకోవాలి. దీన్ని కూడా సలాడ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో డ్రెస్సింగ్ కావాలి కదా, డ్రెస్సింగ్ కోసమని కర్డ్ తీసుకొని దాన్ని మంచిగా చిలుక్కొని దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్, మిక్స్డ్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా లెమన్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకునే స్పైసెస్ని బట్టే డ్రెస్సింగ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ట్రై చేయండి. డ్రెస్సింగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ సలాడ్ బౌల్స్ చేసుకున్నా కానీ అందులోకి ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సలాడ్ బౌల్లోకి ఈ డ్రెస్సింగ్ వేసేసుకుంటే చికెన్ సలాడ్ బౌల్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది.